ఈరోజు మనం 8th క్లాస్లోని బయాలజీలో పాఠం 2 సెకండ్ లెసన్ నుండి కణం జీవుల మౌలిక ప్రమాణం వీటి గురించి నేర్చుకుందామండి. మన భూమి ఒక సుందరమైన ప్రదేశం. ఇందులో రకరకాల జీవులు నివసిస్తున్నాయి. అతి చిన్న మాస్ మొక్కల నుండి అతిపెద్ద కోనిఫర్ వృక్షాల వరకు, అలాగే కంటికి కనిపించని అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుండి అతి భారీ నీలితిమింగలం వరకు ఎన్నో జీవులు మన చుట్టూ ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా వాటికి మౌలిక ప్రమాణమైన కణంతో నిర్మితమవుతాయి. ఈ పేర ఉద్దేశం ఏంటంటే, జీవి ఎంత పెద్దగా ఉండని ఎంత చిన్నగా ఉండని దానికి మౌలిక ప్రమాణం ఏంటి? కణం. ఓకేనా? అతి చిన్న మాంస ముక్కల నుండి అతి పెద్ద కొనిఫర్ వృక్షాల వరకు, అతి చిన్న సూక్ష్మజీవి బ్యాక్టీరియా నుండి భారీ నీలితిమింగల వరకు వాటి మౌలిక ప్రమాణం కణం. చారిత్రక నేపథ్యం: సుమారు 350 సంవత్సరాలకు పూర్వం, అంటే సూక్ష్మదర్శిని కనిపెట్టక ముందు, మన కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవ ప్రపంచం గురించి ఎవరికి తెలియదు. 350 సంవత్సరాల పూర్వం అంటే సూక్ష్మదర్శిని కనిపెట్టక ముందుకు ఈ సూక్ష్మజీవులు ఉన్నాయనే విషయం కూడా ఎవరికి తెలియదు. తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు సూక్ష్మదర్శిని సహాయంతో ఈ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు. ఏ ప్రపంచాన్ని? సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు ప్రముఖ శాస్త్రవేత్తలండి. ఆదినాసియన్ కిర్చర్ 601 నుంచి 680, జాన్ స్వామర్డామ్ 1637 నుంచి 1680 అండి. అంటోనీ వాన్ లీవెన్ 1632 1723, రాబర్ట్ హుక్ 1635 1702. ఈ 4 శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకోరి: ఆదినాసియన్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, అంటోనీ వాన్ లీవెన్హాక్, రాబర్ట్ హుక్. సజీవులన్నీ ప్రాథమికంగా కొన్ని జీవక్రియలు నిర్వహిస్తాయి. శరీరంలో వేర్వేరు అవయవాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. అవయవం యొక్క నిర్మాణాత్మక మూల ప్రమాణం కణం. జీవి యొక్క మూల ప్రమాణం కణం, నిర్మాణాత్మక మూల ప్రమాణం కణం, అవయవం యొక్క నిర్మాణాత్మక మూల ప్రమాణం కణం. దీని గురించి తెలుసుకోవాలంటే సూక్ష్మదర్శిని సరిగా వినియోగించాలి. మైక్రోస్కోప్ స్లైడ్ తయారు చేయడం మరియు దాన్ని రంజనం చేయడం వంటి పద్ధతులు తెలిసి ఉండాలి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ ఈయన 674లో మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా మరియు ఎర్ర రక్త కణాల వంటి సజీవ కణాలను, అలాగే నీటి బిందువుల్లో చెలుస్తున్న సూక్ష్మ ప్రాణులను గమనించాడు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఈయన 674 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఈస్ట్, ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోరు. బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా మరియు ఎర్ర రక్త కణాల వంటి సజీవ కణాలను, అలాగే నీటి బిందువుల్లో చెలుస్తున్న సూక్ష్మ ప్రాణులను గమనించాడు. ఈయన తన జీవితకాలంలో అనేక రకాల భూతద్దాలను తయారు చేసి వాటితో మైక్రోస్కోప్లను రూపొందించి సజీవ నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఈయన గురించి అన్నీ నేర్చుకోవాల్సిందే. కణం ఆవిష్కరణ: రాబర్ట్ హుక్ బ్రిటిష్ దేశానికి చెందిన ఈ శాస్త్రవేత్త 665లో ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండం, పలుచని బెండు, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోరు. 665 బ్రిటిష్ దేశానికి చెందిన ఈ శాస్త్రవేత్త 665లో ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండం నుండి తీసిన పలుచని బెండు ముక్కను తాను తయారు చేసిన సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని, కణం ఆవిష్కరణ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. రాబర్ట్ హుక్ తను తయారు చేసిన సూక్ష్మదర్శిని ద్వారా బెండ్ ముక్కను, అంటే ఓక్ చెట్టు కాండం ముక్కను
పరిశీలించినప్పుడు అందులో తేనె పట్టులా ఉండే ఖాళీ గదుల వంటి నిర్మాణాలు కనిపించాయి. ఆ ఖాళీ గదుల నిర్మాణాలు ఎలా ఉన్నాయండి? తేనె పట్టులా. ఖాళీ గది నిర్మాణం ఎట్లా ఉన్నాయండి? తేనె పట్టులా. ఇట్లా తేనె పట్ల కనిపించాయి. ఈ చిన్న ఖాళీ ప్రదేశాలను రాబర్ట్ హుక్ కణం అని పిలిచారు. కణం మొదట కనుక్కున్న వ్యక్తి ఎవరండి? రాబర్ట్ హుక్. లాటిన్ భాషలో సెల్ అంటే కణం అంటే చిన్న గది అని అర్థం. ఎందుకంటే చిన్నగా ఉన్నది కాబట్టి చిన్న గది అని అర్థం. రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే బెండుముక్కలో ఆయన చూసిన కణాలు నిర్జీవమైనవి. బెండుముక్క ఏందండి? నిర్జీవ కణాలు చూసిండు ఆయన. వదిలేద్దామండి. ఓకేనా అండి. రాబర్ట్ హుక్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఓక్ చెట్టు బెండు, పల్చని బెండు సూక్ష్మదర్శి కింద పరిశీలించినప్పుడు కణం కనుక్కున్నాడు. ఆ కణానికి లాటిన్ భాషలో పేరేంటండి? చిన్న గది. లాటిన్ గుర్తుపెట్టుకొని. అగ్గిపుల్లతో కణాల పరిశీలన. ఓక్ చెట్టు బెండు మనకు అందుబాటులో ఉండదు కాబట్టి రాబర్ట్ హుక్ చేసిన ప్రయోగాన్ని మన అగ్గిపుల్లతో చేసి చూడవచ్చు. ఒక అగ్గిపుల్లను నీటిలో అరగంట సేపు నానబెట్టాలండి. బ్లేడుతో అతి పల్చని పొరలుగా కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత ఆ పల్చని పొరను స్లైడ్పై ఉంచి నీటి చుక్క వేయాలండి. స్పష్టంగా కణాలు కనిపించడానికి నీటి చుక్క వేసి క్లవర్ సిప్తో కప్పి సూక్ష్మదర్శినిలో చూడాలి. ఇందులో కనిపించే నిర్మాణాలు కూడా రాబర్ట్ హుక్ చూసిన బెండు కణాల వలె దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. బెండు మీద ఒక ప్రయోగం అండి. మళ్ళీ ఉల్లిగడ్డ పొర పరిశీలన. నిర్జీవ కణాల వలె సజీవ కణాలు చూడడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. అగ్గిపుల్ల కణము నిర్జీవ కణం అండి. ఉల్లిగడ్డ పొర సజీవ కణం అండి. ఉల్లిగడ్డను కోసి ముక్కను రెండుగా విరిచినప్పుడు వాటిని కలుపుతూ ఒక పలచని పాక్షిక పారదర్శకమైన పొర కనిపిస్తుందండి. మీరు ఉల్లిగడ్డ కోసినప్పుడు ఇట్లా ఇస్తుంటే పలచని పారదర్శక పొర కనబడుతుంది, కానీ దాన్ని సేకరించాలి. మీది పొట్టును కాదండి. మీది పొట్టును కోస్తే నిర్జీవ కణం అయిపోతుంది. ఆ పొరను నెమ్మదిగా వేరు చేసి స్లైడ్పై ఉంచి మడతలు పడకుండా నీటి చుక్కతో కప్పి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. సూక్ష్మదర్శిలో కనిపించే ఈ నిర్మాణాలే ఉల్లిపొర కణాలు. వీటినే వృక్ష కణాలని కూడా అంటారు. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న విషయం, బెండు ముక్కలో మనం చూసినాయి మరియు అగ్గిపుల్లలో చూసినవి నిర్జీవమైనవండి. కానీ ఉల్లిపొరలో మనం చూసినవి సజీవ కణాలు. జంతు కణాల పరిశీలన మరియు కేంద్రకం. వృక్ష కణాలైన ఉల్లిపొర కణాలను పరిశీలించిన తర్వాత జంతు కణాలు కూడా అదే విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి మన శరీరంలోని కణాలను పరిశీలిద్దాం. బొగ్గ కణాల పరిశీలన. మన శరీరంలోని కణాలను పరిశీలించడానికి బుగ్గ లోపలి పొర కణాలను ఉపయోగిస్తాము. ముందుగా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక శుభ్రమైన ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ తీసుకొని నోటి లోపల బుగ్గపై మెల్లగా గీకాలి. ఆ స్పూన్ చాలా శుభ్రంగా ఉండాలి. బుగ్గపై గట్టిగా గీకరాదు, లేదంటే గాయపడే ప్రమాదం ఉంది. స్లైడ్ తయారీ. గీకగా వచ్చిన పదార్థాన్ని స్లైడ్పై ఉన్న నీటి బిందువులో వేసి కవర్ స్లిప్తో కలిపి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు ఉల్లి పొరల కంటే భిన్నమైన ఆకారంలో ఉన్న కణాలు కనిపిస్తాయి. ఇవే జంతు కణాలు. స్లైడ్ పైన వేసి నీటి చుక్క వేసి కవర్ స్లిప్ పెట్టి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు ఉల్లిపొర కణాల కంటే భిన్నమైన కణాలు కనిపిస్తాయి. ఇవే జంతు కణాలు. ఇవి జీవకణాలు. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం ఇంపార్టెంట్ పెట్టారండి. కణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో రాబర్ట్ బ్రౌన్ పరిశీలనలు చాలా ముఖ్యమైనవి. ఏంటేంటి అని చూద్దాం. కేంద్రకం గుర్తింపు. కణంలోని అన్ని భాగాల కంటే
అందరికీ బాగా తెలిసిన భాగం కేంద్రకం. చారిత్రక ఆధారాలు 18వ శతాబ్దంలో ఫెలిక్స్ ఫాంటానా మరియు ఇతర శాస్త్రవేత్తలు జంతువుల బాహ్య చర్మ కణాలలో కేంద్రకాన్ని చూశారు. ఎవరు చూశారండి? ఫెలిక్స్ ఫాంటానా అండ్ ఇతర శాస్త్రవేత్తలు 1730 నుంచి 1805 మధ్యలో జంతువుల బాహ్య చర్మ కణాలలో కేంద్రకాన్ని చూశారు. ఫెలిక్స్ ఫాంటానా. మనకు ఇంతవరకు ఎంతమంది శాస్త్రవేత్తల పేరు వచ్చారు? ఫస్ట్ నలుగురులో ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు. ఇప్పుడు రాబర్ట్ బ్రౌన్ వచ్చిండు, ఫెలిక్స్ ఫాంటానా, 6 వచ్చారండి. 6 మీద జతపరచు లెవెల్లో ఆన్సర్స్ నేర్చుకుంటే ఈజీగా గుర్తుకుంటా అండి. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ వివిధ రకాల కణాల్లో కేంద్రకం ఉంటుందని, అది కణంలో ఒక అంతర్భాగమని స్పష్టంగా తెలిపిన వ్యక్తి రాబర్ట్ బ్రౌన్. వాళ్ళు కేంద్రకాన్ని చూశారు, కానీ స్పష్టంగా తెలిపింది వాళ్ళండి రాబర్ట్ బ్రౌన్ వివిధ రకాల కణాల్లో కేంద్రకం ఉంటుందని, అది కణంలో ఒక అంతర్భాగమని స్పష్టంగా తెలిపిన వ్యక్తి రాబర్ట్ బ్రౌన్. ఆర్కిడ్ పత్రాల పరిశీలన. ఓక్ బెండో ఆర్కిడ్ పత్రాల పరిశీలన గుర్తుపెట్టుకోండి. ఓక్ బెండ్ ఎవరండి? ఓకే. ఆర్కిడ్ పత్రాల పరిశీలన ఎవరండి? ఓకే, రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాలను పరిశీలిస్తున్నప్పుడు కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి నిర్మాణాన్ని గుర్తించాడు. దీనినే ఆయన కేంద్రకాన్ని పిలిచాడు. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాలను పరిశీలిస్తున్నప్పుడు కణంలోని చుట్టూ పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి నిర్మాణాన్ని గుర్తించాడు. దీనినే ఆయన కేంద్రకం అని పిలిచారు. న్యూక్లియస్. కేంద్రకం మరియు కణ నిర్మాణాలు. కణం ఆవిష్కరించబడిన తర్వాత కేంద్రకాన్ని కనుక్కోవడానికి దాదాపు 180 సంవత్సరాల సమయం పట్టిందండి. 180 సంవత్సరాల సమయం పట్టింది కణం ఆవిష్కరించబడిన తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి. రాబర్ట్ బ్రౌన్ 1831లో దీన్ని కనుక్కున్నాడు. 1831లో కనుక్కున్నాడండి. కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి కేంద్రకం అని ఆయన గుర్తించారు. 1831లో కేంద్రకం కనుక్కున్నాడు. కణంలోని కేంద్రకం కనుక్కున్నారు. కణంలో చుట్టూ ఉండే పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి కేంద్రకం అని ఆయన గుర్తించాడు. ఉల్లి పొరలో కేంద్రకాన్ని పరిశీలించడం. ఉల్లి పొరలోని కణాలు కేంద్రకాన్ని స్పష్టంగా చూడడానికి రంజనం చేసే పద్ధతిని ఉపయోగిస్తారు. స్టెయినింగ్ చేసే పద్ధతిని ఉపయోగిస్తారు. స్టెయిన్స్ ఏంటండి? ఇవి ఇంపార్టెంట్ అండి. స్టెయిన్స్ రంజకాలు సాప్రానిన్, మిథిలిన్ బ్లూ లేదా ఎర్రసిర. మిథిలిన్ బ్లూ లేదా ఎర్రసిర, ఈ 3 గుర్తుపెట్టుకోండి. రంజకాలుగా ఉపయోగిస్తారు, స్టెయినర్స్గా ఉపయోగిస్తారు. విధానం: ఉల్లి పొరను స్లైడ్ పై నుంచి 1-2 చుక్కల రంజకాన్ని వేయాలి. కవర్ స్లిప్తో కప్పి 5 నిమిషాల పాటు కదిలించకుండా ఉండాలి. అధికంగా ఉన్న రంజనాన్ని ఫిల్టర్ పేపర్తో తొలగించాలి. అర్థమైంది కండి. స్లైడ్పై ఉల్లి పొరను ఉంచాలండి. ఇక్కడ ఉల్లి పొరను ఉంచి 1 లేదా 2 చుక్కల రంజకాన్ని వేయాలి. 1 లేదా 2 చుక్కలు వేసి కవర్ స్లిప్తో కప్పి 5 నిమిషాల పాటు కదలకుండా ఉంచాలి. అధికంగా ఉన్న రంజనాన్ని ఫిల్టర్ పేపర్తో తొలగించాలి. సూక్ష్మదర్శిలో చూసినప్పుడు నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్కలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవే కేంద్రకాలు. ఉల్లి పొరలో కణాలలో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. ఎందుకంటే అది వృక్షం కాబట్టి రిక్తిక పెద్ద పరిమాణంలో ఉంటుంది. అందుకోసం ఉల్లిపొర కణాల్లో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బుగ్గ కణాల్లో కేంద్రకాన్ని పరిశీలించినప్పుడు జంతు కణాల్లోని కేంద్రకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ కృత్యం చేద్దామండి. మళ్ళీ ఒక కృత్యం అండి. బుగ్గ కణాలను సేకరించి మిథిలిన్ బ్లూ లేదా సాప్రానిన్ వంటి రంజకాలతో రంజనం చేయాలి. ఈ స్టెయినర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బుగ్గ కణాల్లో కేంద్రకం దాదాపుగా కణం మధ్యలోనే ఉంటుంది. ఎందుకు? ముఖ్యమైన కణ భాగాలు వివరణ. పరిశీలించిన కణాలలో
కనిపించే ముఖ్యమైన భాగాలు, విధులు మరియు లక్షణాలు. ఓకే, అతను పరిశీలించిండు, అందులో ఏమేం కనబడ్డాయి. కణత్వచం, బుగ్గ కణాల అంటే జంతు కణాల చుట్టూ ఉండే పొరను కణత్వచం అంటారు. ఇది కణానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. దీని గుండా కేవలం కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి బయటకు ప్రవహిస్తాయి. బుగ్గ కణాల జంతు కణాల చుట్టూ ఉండే పొరను కణత్వచం అంటారు. ఇది కణానికి ఒక ఆకారం ఇవ్వడం కాకుండా కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటకు ప్రవహిస్తాయి. కణకవచం, కణత్వచం పైన అదనంగా ఉండే పొరను కణకవచం అంటారు. కణత్వచం పైన అదనంగా ఉండే పొరను కణకవచం అంటారు. ఇది కణానికి కావాల్సిన పటుత్వాన్ని మరియు రక్షణ ఇస్తుంది. ఇంకేం కనుక్కున్నారు? కణద్రవ్యం, కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థం కణద్రవ్యం అంటారు. ఇది ఒక విజాతీయ పదార్థం. అలానే కణాంగాలు, కణద్రవ్యంలో కణత్వచంతో కూడిన చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. వీటిని కణాంగాలు అంటారు. ఇవి కణాల్లో వేరు వేరు విధులు నిర్వహిస్తాయి. ఈ కణాల్లో వైవిధ్యం, ఉల్లిపొర కణాలన్నీ ఒకే ఆకారం మరియు ఒకే పరిమాణంలో ఉన్నట్లు మనం గమనించాం. అయితే వేరు వేరు పరిమాణంలో ఉండే ఉల్లిగడ్డలు తీసుకున్నా వాటిలో కణాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే పరిమాణంతో సంబంధం లేకుండా ఉల్లిగడ్డలో ఉండే కణాలన్నీ ఒకే పరిమాణంలో ఉంటాయి. పెద్ద ఉల్లిగడ్డలో పెద్ద కణాలు ఉండవు. ప్రకృతిలో మిలియన్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. అవి ఆకారాల్లో, పరిమాణాల్లో మరి కణాల సంఖ్యలో వైవిధ్యంగా ఉంటాయి. ఓకే అండి, అంటే పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్న, చిన్న ఉల్లిగడ్డ తీసుకున్న కణాల పరిమాణం ఒకే పరిమాణంలో ఉంటాయి. ఏకకణ జీవులు, కేవలం ఒకే కణతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఉదాహరణలు అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా మరియు క్లామిడోమోనస్. అమీబియా, పారామీషియం, బ్యాక్టీరియా మరియు క్లామిడోమోనస్. విధులు: ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి అన్ని రకాల జీవక్రియలను ఈ ఒక కణమే నిర్వహిస్తుంది. ఏ కణజీవుల్లో ఒకే కణం విధులు నిర్వహిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవుల్లో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలు నిర్వహిస్తాయి. ఏకకణ జీవులకు ఉదాహరణ మన అమీబా, క్లామిడోమోనస్, ఈచరిషియా కొలై బ్యాక్టీరియా అన్నాం కదా. దీనిలో మిథ్యపాదాలు, సంకోచక రిక్తిక మరియు కేంద్రకం వంటి భాగాలు ఉంటాయి. అమీబాలో ఏమేమి ఉంటాయంటే మిథ్యపాదాలు, సంకోచ రిక్తిక, కేంద్రకం వంటి భాగాలు ఉంటాయి. క్లామిడోమోనస్లో ఇది కూడా ఒక ఏకకణజీవి. ఈచరిషియా కొలై బ్యాక్టీరియా ఈ సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే కనిపించే ఏకకణజీవి. ఆకుల్లో కణాలను పరిశీలిద్దాం. పద్ధతి: ఒక పల్చని లేతగడ్డి ఆకును తీసుకొని స్లైడ్పై పెట్టి నీటి చుక్క వేయాలి. దానిని కవర్ స్లిప్తో కప్పి సూక్ష్మదర్శి కింద పరిశీలించాలి. గడ్డి ఆకులోని కణాలు ఒకే రకంగా ఉండవు. అందులోని వివిధ రకాల కణాల గుంపులను మనం చూడవచ్చు. అంటే వివిధ రకాల కణాలు ఉంటాయని చెప్తున్నారండి గడ్డి కణాల్లో. ద్విదళ బీజకాండం, గడ్డి చేమంతి, అడ్డుకోత, వీటి గురించి వివరంగా అంటే మీ ప్లై క్లాస్లలో ఉంటుందండి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ లాగా చెప్పుకుందామండి. ఒక మొక్క కాండం అడ్డుకోతలో వేరువేరు ఆకారాల్లో ఉండే కణాలను మనం చూడవచ్చు. ఇది ఎలా ఉంటే అలా చెప్దామండి. ఇవి పైన ఉండే కణాలు, ఇవి గ్రూప్ ఏ. ఇవి కాండం యొక్క బయటి పొరను ఏర్పరుస్తాయి. ఇవి కాండానికి ఆకారాన్ని ఇస్తాయి, రక్షణ ఇస్తాయి. గ్రూప్ ఏ కణాలు ఏం చేస్తాయండి? ఈ కాండం యొక్క బయటి పొరను ఏర్పరుస్తాయి, కాండానికి ఆకారాన్ని ఇస్తాయి మరియు రక్షణ ఇస్తాయి. గ్రూప్ బి, కాండంలో ఎక్కువ భాగం ఈ కణాలే ఉంటాయండి. గ్రూప్ బి ఇవన్నీ కణాలండి. ఇదంతా కాండంలో ఎక్కువ భాగం ఈ కణాలే ఉంటాయి. ఆకుపచ్చని కాండంలో ఇవి కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తాయి. నెక్స్ట్ గ్రూప్ సి, ఈ కణాలన్నీ కలిసిపోయి పొడవైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. ఈ మొక్కకు నీరు మరియు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. ఈ సి అంటే బిలో అక్కడక్కడ కణాలన్నీ కలిసిపోయి పొడవైన నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ మొక్కకు నీరును ఆహారాన్ని సరఫరా చేస్తాయి. ప్రసన్న కణజాలం అండి. ఇవి అక్కడక్కడ ఉన్నాయి. గ్రూప్ డి, ఈ కణాలు లేతకాండం మధ్యలో ఉంటాయి. ముదురు కాండంలో ఈ కణాల స్థానంలో ఖాళీలు ఏర్పడతాయి. లేతకాండం మధ్యలో ఉంటాయండి. తర్వాత కాండం ముదిరిన కొద్దీ
ఈ భాగాలు నశిస్తాయండి. ఈ కణాలు నశించి ఖాళీగా ఏర్పడతాయండి. ఈ విధంగా గడ్డి చేమంతి, పాలకూర కాండం అడ్డుకోతలో వివిధ రకాల విధులు నిర్వహించడానికి వీలుగా ఒకే మొక్కలో వేరువేరు ఆకారాలు మరియు పరిమాణాలు కలిగిన కణాలు అమరి ఉంటాయి. అంటే వివిధ రకాల విధులు నిర్వహించడానికి వీలుగా ఒకే మొక్కలో వేరువేరు ఆకారాలు మరియు పరిమాణాలు కలిగిన కణాలు అమరి ఉంటాయి. మానవ శరీరంలో వివిధ రకాల కణాలు. ఈ కణాలను మనం అర్థం చేసుకోవాలంటే ప్రయోగశాలలో, మీ పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలో ఉండే శాశ్వత స్లైడ్లను మైక్రోస్కోప్లో పరిశీలించాలండి. అంటే ఇదివరకు ఉన్న స్లైడ్లతోటే పరిశీలించాలి, ఎందుకంటే మనం కృత్రిమంగా తయారు చేయలేము. ఓకే అండి, ఇందులో ఉండే కణాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నునుపు కండర కణం, అరేకిత కండరం. ఇది పొడుగా 2 చివరలు మొనతేలి ఉంటుంది. అరేకిత కండరం ఎలా ఉంటుంది? నునుపుగా ఉంటుంది, అంటే పొడుగా 2 చివరలు మొనతేలి ఉంటుంది, అంటే రేఖితాలు కలిగి ఉండేయండి. ఇదండి నునుపు కండరం. అరేకిత కండరం ఎలా ఉంటుంది? పొడుగా 2 చివరలు మొనతేలి ఉంటున్నాయి. రేఖిత కండర కణం ఇది పొడుగా ఉండి అడ్డు గీతలను కలిగి ఉంటుంది. పొడుగా ఉండి అడ్డు గీతలను కలిగి ఉండే ఏంటంటే రేఖిత కండరం. రేఖిత కండరం అంటేనే అడ్డు గీతలు కలిగి ఉంటుంది. అరేఖిత కండరం రేఖలను అడ్డు గీతలను కలిగి ఉండదు. నెక్స్ట్ ఎముక కణం. ఇది నక్షత్రం వంటి ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. నక్షత్రం వంటి ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. చూడండి ఎముక కణం. నెక్స్ట్ నాడీ కణం. ఇది మానవ శరీరంలో అతి పొడవైన కణం అండి. ఇది ఎలా ఉంటుందంటే శాఖాయుతమైన నిర్మాణాలను కలిగి ఉంటుంది. మానవ శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం. ఇది శాఖాయుతమైన నిర్మాణాలను కలిగి ఉంటుంది. చూడండి. నెక్స్ట్ రక్త కణాలు. రక్తంలో వివిధ రకాల కణాలు ఉంటాయి. ఫస్ట్ చూద్దామండి. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఎలా ఉంటాయి అంటే ఇవి గుండ్రంగా ఉండి మధ్యలో పల్లంగా ఉంటాయి. గుండ్రంగా ఉండి మధ్యలో పల్లంగా ఉంటాయి. అలానే తెల్ల రక్త కణాలు, వీటిలో వివిధ రకాలు ఉన్నాయి. రేణుయుత కణాలు ఎలాంటి బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్. రేణు రహిత కణాలు ఏంటి? మోనోసైట్, లింపోసైట్లు అండి. రక్త కణాలు ఏంటి అండి? ఎర్ర రక్త కణాలు. కణాలు 2 రకాలండి. ఎర్ర రక్త కణాలు మధ్యలో వంపును కలిగి ఉంటాయండి. తెల్ల రక్త కణాలు 2 రకాలండి. రేణుయుత కణాలు, రేణురహిత కణాలు. రేణుయుత కణాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే బేసోఫిల్, న్యూట్రోఫిల్ అండ్ ఇస్నోఫిల్. రేణురహిత కణాలకి ఏంటంటే మోనోసైట్లు, లింపోసైట్లు. రేణుయుత కణాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. లాస్ట్కు ఫిల్ అనే 2 అక్షరాలతోటి ఎండ్ అవుతాయండి. రేణురహిత కణాలు లాస్ట్కు 2 సైట్ అనే అక్షరాలతోటి ఎండ్ అవుతాయండి. కణాల ఆకారాల గుర్తింపు. మైక్రోస్కోప్ కింద పరిశీలించిన తర్వాత కింది పట్టికను నింపవలసి ఉంటుందండి. ఇది ఈ పార్ట్ ఇచ్చారండి బుక్లో. కణ ఆకారం అండ్ దానిలో పరిశీలించవలసిన భాగాలను మనము ఇప్పుడు చూద్దామండి. ఎర్ర రక్త కణం ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది, ద్విపుటాకారంలో ఉంటుంది. ఎర్రగా ఉంటుంది, ద్విపుటాకారంలో ఉంటుందండి. నెక్స్ట్ దాన్ని పరిశీలించవలసిన భాగాలంటే కణత్వచం, హిమోగ్లోబిన్. కేంద్రకం ఉండదు. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదండి. నెక్స్ట్ నునుపు కండర కణం. కదురు ఆకారం అండి. పొడుగా ఉండి 2 చివర్లు మొనతేలి ఉంటాయి. కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం ఉంటాయండి. నెక్స్ట్ నాడీ కణం. చాలా పొడుగా ఉండి శాఖాయుతంగా ఉంటుంది. కణదేహం, కేంద్రకం, డెండ్రైట్స్, యాక్సాన్లు ఉంటాయండి. కణదేహం, కేంద్రకం, డెండ్రైట్స్, ఆక్సాన్ ఉంటాయండి. ఎముక కణం. నక్షత్రం వంటి ఆకారం అండి. ఎముక కణం ఏ ఆకారం? నక్షత్రం వంటి ఆకారం. కేంద్రకం, శాఖల వంటి నిర్మాణాలు ఉంటాయండి. తెల్ల రక్త కణాలు అక్రమాకారం, నిర్దిష్ట ఆకారం అనేది ఉండదు తెల్ల రక్త కణాలకు. ఎర్ర రక్త కణాలు ఎలా ఉంటాయండి? గుండ్రగా ద్విపుట ఆకారంలో ఉంటే. తెల్ల రక్త కణాలు అక్రమాకారం, నిర్దిష్ట ఆకారంలో ఉంటాయి. కణత్వచం, కేంద్రకం, లోబ్స్ కలిగి ఉంటుంది. కేంద్రకం ఎలా ఉంటుంది? లోబ్స్ కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోరు. రేఖిత కండరం. పొడవుగా గొట్టంలాగా ఉండి అడ్డు గీతలను కలిగి ఉంటుంది. బహుకేంద్రకాలు, కణత్వచ రేఖలు.
వర్ణత్వచం రేఖలను కలిగి ఉంటుంది. రేఖిత కణాలను ఈ 6 గురించి మీ బుక్లో ఇచ్చారండి. నెక్స్ట్, కణాల ఆకారంలో ఏమైనా పోలికలు ఉన్నాయా? కణాలన్నీ వాటి విధులను బట్టి వేరువేరు ఆకారాల్లో ఉంటాయండి. అయితే కొన్ని కణాలు నునుపు కండర కణం, రేఖిత కండర కణం పొడుగా ఉండడం వంటి స్వల్ప పోలికలు ఉన్నప్పటికీ చాలా వరకు వైవిధ్యంగా ఉంటాయి. అంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయండి, వేరువేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే నునుపు కండరం అంటే అరేఖిత కండర కణం, రేఖిత కండర కణాలను తీసుకుంటే ఇవి పొడుగా ఉంటాయి, స్వల్ప పోలికలు ఉన్నాయి, కానీ చాలా వరకు వైవిధ్యంగా ఉంటాయి. అన్ని కణాల్లో కేంద్రకం ఉంటుందా? మానవ శరీరంలో పరిణితి చెందిన ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. మిగిలిన చాలా కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదండి. అన్ని జీవులలో ఏ కణం పెద్దగా ఉంటుందో మీకు తెలుసా? అన్ని జీవుల కంటే వృషణపక్షి ఆస్ట్రిచ్ గుడ్డు అతిపెద్ద కణం అండి. దీని పరిమాణం 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్స్ అండి. 17, 18 అండి, గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. మధ్యలో ఇంటూ ఎక్స్ 17 తర్వాత 18 సెంటీమీటర్లు అండి. కణాల పరిమాణం మరియు సంఖ్య, కణాల ఆకారం ఇవి మీకు ప్రశ్నల రూపంలో ఇచ్చారండి బుక్లో. మీకు తెలుసా అన్నట్టు దానికి ఆన్సర్స్ అండి. కణాల ఆకారం మరియు వైవిధ్యం. కణం యొక్క ఆకారం మరియు పరిమాణంలో చాలా భేదాలు ఉన్నప్పటికీ కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా గుర్తించబడతాయి. అమీబా ఆకారం ఎలా ఉంటుందని ఒక స్థిరమైన ఆకారం ఉండదు. అమీబాకు స్థిరమైన ఆకారం ఉండదు, అక్రమాకారంలో ఉంటుంది. మిథ్య పాదాలను కలిగి ఉంటుంది. ఆ అమీబా తన శరీరాన్ని ముందుకు పొడుచుకోవచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఆ ముందుకు పొడుచుకొచ్చే భాగాలనే మిథ్య పదాలు అంటారు. ఇవి అమీబా చలనంలో మరియు ఆహార సేకరణలో సహాయపడతాయి. నెక్స్ట్, ఏనుగు మరియు మనిషి కణాల సంఖ్య ఒక కార్టూన్ సంభాషణలాగా ఇచ్చారండి. ఒక పేజీలో ఒక ఏనుగు, ఒక మనిషి మరియు ఒక కణం మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇదండి. ఏనుగు వంటి పెద్ద జీవులన్నీ కూడా అతి చిన్న కణాలతోనే ఏర్పడతాయి. ఒక సాధారణ మనిషిలో ఉండే కణాల సంఖ్య సుమారు 75 ట్రిలియన్లండి కంటే ఎక్కువగా ఉంటుంది. 75 ట్రిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. 3, 6, 9, 12 సున్నాలు పెట్టుకొని 75 వేయండి. 75 పక్క పంటి 12 సున్నాలు పెడితే 75 ట్రిలియన్లు కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక సాధారణ మనిషిలో ఉండే కణాల సంఖ్య ఏంటంటే 75 ట్రిలియన్లు. నెక్స్ట్, ఇంకో ప్రశ్న అండి. ఏనుగులో ఉండే కణాలు మనిషిలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉంటాయా? ఏనుగులో ఉండే కణాలు పెద్దవిగా ఉండవు. మనిషిలోను ఏనుగులోను కణాల పరిమాణం దాదాపుగా ఒక్కటిగానే ఉంటుంది. జీవి పరిమాణం పెరిగే కొద్దీ కణాల సంఖ్య పెరుగుతుంది, కానీ కణాల పరిమాణం కాదు. ఒక జీవి పరిమాణంలో పెరుగుతున్న కొద్దీ కణాల సంఖ్య పెరుగుతుంది, కానీ కణాల సంఖ్య పెరుగుతుంది కానీ కణాల పరిమాణం పెరగదు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక ముఖ్యమైన అంశాలండి. సజీవులో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. కణాలన్నీ పరిమాణంలో చాలా చిన్నవి. వీటిలో కేవలం సూక్ష్మదర్శనంతో మాత్రమే చూడగలం. ఒక జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ కణాలుంటే ఆ జీవి పెద్దగా ఉంటుంది, తక్కువ కణాలుంటే ఆ జీవి చిన్నగా ఉంటుంది. కణ పరిమాణం మరియు ముఖ్యాంశాలు. ఇందులో సజీవుల్లో కణాలు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. వీటిని మైక్రాన్లు అంటే మీటర్లో మిలియన్ వంతు. మైక్రాన్ అంటే ఎంతండి? మీటర్లో మిలియన్ వంతు నుండి సెంటీమీటర్ల వరకు కొలుస్తారు. అంటే మైక్రాన్ల నుంచి సెంటీమీటర్ల వరకు కొలుస్తారు. చాలా కణాలు మనం కంటితో చూడలేము, కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్లు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ పట్టాల్సిందే. 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మానవ కాలేయంలో మరియు మూత్రపిండాల్లో కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. మానవుని కాలేయం మరియు మూత్రపిండాల కణాలు 20 నుండి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. మానవుని నాడి కణం సుమారు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 100 గుర్తుపెట్టుకొని, మానవ నాడి కణం సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు అంటే 90 నుండి 100. ఒక 10 తక్కువ వేసుకోరు, 90 నుండి 100. ప్రపంచంలోనే అతిపెద్ద కణం వృషణపక్షి ఆస్ట్రిచ్ గుడ్ అండి. దీని పరిమాణం ఎంత ఉంటుందండి?
17 సెంటీమీటర్ల నుండి 18 సెంటీమీటర్లు, అంటే 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు ఉంటుందండి. 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు ఉంటుందండి. ఇది మళ్ళీ ఒకసారి వచ్చిందండి. నెక్స్ట్ కొలతలు వివరాలు. ఇది బుక్లో ఒక బాక్స్లో ఇచ్చారు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు అండి. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. ఇప్పుడు నాడి కణం ఎంత ఉందండి? 90 నుండి 100 సెంటీమీటర్లు ఉంది. అంటే ఎంత అండి? 1 మీటర్. గుర్తుపెట్టుకొని, ఇట్లయినా గుర్తుపెట్టుకోవాలి నాడి కణం పొడవు. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ = 100 మిల్లీమీటర్లు. 1 మీటర్ = 1000 మిల్లీమీటర్లు. 1 మీటర్ = 1000 మిల్లీమీటర్ అవుతుంది కదండి దీన్ని బట్టి. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు. ఓకేనా? 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు. 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. 1 మీటరు, 1 మీటర్కు 1000 మిల్లీమీటర్లు అని గుర్తుపెట్టుకోవచ్చు. సెంటీమీటర్లు వదిలేసాడు, మధ్యలో వస్తుంది, 100 వస్తుంది. మిల్లీమీటర్లు 1000 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్, ఇప్పుడు 1 మీటర్కు 1000 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు, మైక్రోమీటర్లు లేదా మైక్రాన్లు. 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు. 1 మైక్రాన్ = 1000 నానోమీటర్లు. కణం విధులు మరియు పరిమాణం. కణం యొక్క పరిమాణం అది నిర్వహించే విధులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఏనుగులోను మరియు మనిషిలో ఉండే నాడి కణం పొడుగా శాఖాయుతంగా ఉంటుంది. మానవులో అండ్ ఏనుగులో శాఖాయుతంగా ఉండి సమాచారాన్ని బదిలీ చేసి ఒక రకమైన విధిని నిర్వహిస్తుంది. అంటే ఒకే రకమైన విధిని నిర్వహిస్తుంది. పొడుగా ఉంటుంది, శాఖాయుతంగా ఉంటుంది, సమాచారాన్ని బదిలీ చేసే ఒకే రకమైన విధిని నిర్వహిస్తుంది ఏనుగులోను మనిషిలోను. అలానే జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు. ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి, రిపీట్గా చెప్పాను, 2 సార్లు వచ్చేది. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠం నుంచి? సజీవులన్నీ కణాలతో నిర్మితమైనవి. 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారి కణాలను పరిశీలించాడు. బెండు కణాల్లో. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మొదటిసారి సజీవ కణాలను పరిశీలించాడు. కణంలో 3 భాగాలు ఉంటాయి. ఈ పాఠం వరకు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు. వృక్ష కణాల్లో కణత్వచం చుట్టూ అదనంగా కణకవచం ఉంటుంది. ఇది మొక్క బలాన్ని ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. వృక్ష కణాల్లో కణత్వచం చుట్టూ అదనంగా కణకవచం ఉంటుంది. ఇది మొక్కకు బలాన్ని ఇస్తుంది. ఒకే కణం ఉన్న జీవులను ఏకణ జీవులని, ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న వాటిని బహుకణ జీవులని అంటారు. ఓకేనా అండి? ఓకే, అభ్యాసాన్ని మెరుగుపరుచుకుందాం. ఇందులో కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి. మొట్టమొదటి కణాన్ని ఎవరు ఎలా కనుక్కున్నారు? ఇంతకుముందుకు వచ్చింది కానీ బ్రిటన్ దేశం చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో మొదట కణాన్ని కనిపెట్టాడు. అతను ఓక్ చెట్టు మెత్తని కాండం నుండి పల్చని బెండు ముక్కను తీసుకొని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించారు. అందులో ఆయనకు తేనెపట్టు లాంటి ఖాళీ గదులు కనిపించాయి. వాటికి అతను కణం అని పేరు పెట్టారు, సెల్ అని పేరు పెట్టారు. సెల్ అంటే ఏంటంటే చిన్న గది. రాబర్ట్ హుక్ మొట్టమొదటి కణాన్ని ఎవరు కనుక్కున్నారు? ఎలా కనుక్కున్నారు? ఓక్ బెండ్ మీద. కణం యొక్క ఆకారం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? కణం యొక్క ఆకారం ప్రధానంగా అది నిర్వహించే విధులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏ విధి నిర్వహించే కణం ఆ విధిని నిర్వహించేటట్టు పరిమాణం చెంది ఉంటుంది. ఉదాహరణకు సమాచారాన్ని బదిలీ చేసే నాడి కణం పొడవుగా ఉంటుంది, శాఖాయుతంగా ఉంటుంది. 92. నెక్స్ట్, ఏకణ జీవులకు బహుకణ జీవులకు తేడా ఏమిటి? కేవలం ఒకే కణంతో నిర్మితమైన జీవులను ఏకణ జీవులు అంటారు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులు అంటారు. ఇవి ఒకే కణం ఆహార సేకరణకు, శ్వాసక్రియకు, విసర్జనకు వంటి అన్ని జీవక్రియలను నిర్వహిస్తుంది. ఎగ్జాంపుల్ అమీబా, బ్యాక్టీరియా. నెక్స్ట్, బహుకణ జీవుల్లో ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఉంటాయి. వివిధ రకాల కణాలు వేరువేరు ప్రాథమిక జీవక్రియలను పంచుకొని నిర్వహిస్తాయి. అంటే కొన్ని కణాలని కలిపి ఒక విధిని, ఇంకొన్ని కణాలు కలిపి కొన్ని విధులను నిర్వహిస్తాయండి. ఎగ్జాంపుల్ మనిషి, ఏనుగులో. ఎగ్జాంపుల్ బహుకణ జీవులకు. స్లైడ్ మీద ఉంచిన పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేస్తావు? ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్లైడ్ మీద పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండడానికి నీటి చుక్కతో పాటు ఒక చుక్క గ్లిజరిన్ చేర్చాలి. ఈ స్లైడ్పై ఉంచిన పదార్థం
ఎండిపోకుండా కాపాడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం కణాలను కంటితో చూడలేమని దీక్షిత్ చెప్పాడు. ఈ వాక్యం తప్ప ఒప్ప? ఈ వాక్యం పాక్షికంగా తప్పు. ఎందుకంటే చాలా కణాలు సూక్ష్మంగా ఉండి మన కంటికి కనిపించడం అనేది నిజం. కానీ కొన్ని కణాలు మనం కంటితో చూడగలం. ఉష్ణప్రక్షి, ఆస్ట్రిచ్ గుడ్డు అతిపెద్ద కణం, ఇది మనం కంటితో చూడవచ్చు. 17 × 18 సెంటీమీటర్స్ అండి. పెద్ద ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డలతో పోల్చినప్పుడు పెద్ద కణాలను కలిగి ఉంటాయి అని రియాజ్ చెప్పాడు. అతను చెప్పిన దాంట్లో నువ్వు ఏకీభవిస్తావా? లేదండి. ఎందుకంటే ఉల్లిగడ్డ పరిమాణం ఏదైనా అందులో ఉండే కణాలు ఒకే రకంగా ఉంటాయి. చిన్న ఉల్లిగడ్డలు ఏ కణాలు ఉంటాయో పెద్ద ఉల్లిగడ్డలు అవే కణాలు ఉంటాయండి. కణాలు పెద్దగా ఉండవు, కణాల సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కణాల సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అండి, తప్పు ఉన్న వాక్యాలను గుర్తించండట. కణకవచం వృక్ష కణాలకు తప్పనిసరిగా అవసరం అండి, ప్రొటెక్షన్ కావాలి. కేంద్రకం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది. అవునండి, సరైనది. అన్ని జీవక్రియలను నియంత్రించేది ఏంటంటే కేంద్రకం. ఏ కణజీవులు అన్ని జీవక్రియలను నిర్వర్తిస్తాయి? దాదాపుగా నిర్వర్తిస్తాయండి, ఇండివిజువల్గా పోకొద్దు. సరైనదే ఇది కూడా. పాఠం. కేంద్రకం చూడడానికి రంజనం చేయవలసిన అవసరం లేదు. 100% రంజనం చేయాలండి. కేంద్రకం కణాంగాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి చూడడానికి రంజనం చేయడం తప్పనిసరి, స్టెయినింగ్. నెక్స్ట్, కేంద్రకం విధులను వివరించండి. కేంద్రకం కణంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది కణం యొక్క జీవక్రియలన్నింటినీ నియంత్రిస్తుంది. మరి కణాన్ని మరింత అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. దీనిది 9th క్లాస్లో ఉందండి, పూర్తి సమాచారం తర్వాత తెలుసుకుందాం. ఉల్లిపొర కణాలకు గడ్డి చేమంతి కాండం అడ్డుకోత కణాలకు తేడాలేంటి? అన్నీ ఒకే ఆకారం మరియు పరిమాణంలో ఉంటాయండి. ఉల్లిపొర కణాలు అన్నీ ఒకే ఆకారం మరియు పరిమాణంలో ఉంటాయి. ఉల్లిపొర కణాలు అంటే అవి ఒకే విధి నిర్వహిస్తాయి కాబట్టి. గడ్డి చామంతి కణాలు ఇందులో వేరువేరు ఆకారాలను విధులను కలిగిన కణాలు గుంపులు ఉంటాయి. మనం పటాల్లో చూసుకున్నామంటే ఏ కణాలు కింద 2 పటాలు ఇచ్చాడండి. ఆ పటాలను పరిశీలించి ABCDలు ఏంటి? మనం ఏ మధ్య భాగంలో ఏ ఉందండి, ఏమంటే కేంద్రకం. B ఎక్కడ ఉందండి? మధ్యలో మొత్తం కేంద్రకం చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి కణద్రవ్యం. C ఏమైతుందండి? కణత్వచం, బయట పొర కణత్వచం. రిక్తిక చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటామని రిక్తిక అంటాం. నెక్స్ట్, వృక్ష కణాన్ని పరిశీలిస్తే ఈ బయటి పొర ఏమవుతుందండి? కణకవచం. రెండో గీత ఏమవుతుందండి? కణత్వచం. ఈ రిక్తిక పెద్దగా ఉండే భాగాన్ని రిక్తిక అంటారు. ఈ మధ్యలో ఉండే ఈ భాగాన్ని కేంద్రకం అంటారు. ఈ మధ్యలో చుక్కల్లాగా ఉన్నదాన్ని ఏమంటారు? కణద్రవ్యం అని అంటారండి. దీనికి తేడా ఏమిటండి? రిక్తిక చిన్నగా ఉంది, ఇందులో రిక్తిక పెద్దగా ఉంది. ఇందులో జంతు కణాల్లో కణ కవచం లేదు, వృక్ష కణాల్లో కణకవచం ఉంటుందండి. ఓకే అండి. వృక్ష కణాల్లో కణత్వచం వెలుపల అదనంగా కణకవచం ఉంటుంది, అంటే F ఉంటుంది. జంతు కణాల్లో ఉండదు. అలాగే వృక్ష కణాల్లో రిక్తికలు చాలా పెద్దగా ఉంటాయి. అనుబంధంలో సూక్ష్మదర్శిని గురించి ఇచ్చారండి. సూక్ష్మదర్శి చరిత్ర మరియు నిర్మాణం గురించి తెలుసుకుందాం. గత 400 సంవత్సరాల నుండి సూక్ష్మదర్శిని అనేక మార్పులతో వృద్ధి చేయబడ్డాయి. సాధారణ సూక్ష్మదర్శిని ఎలా ఉంటుందంటే, పూర్వకాలంలో మైక్రోస్కోప్ కేవలం ఒకే కటకాన్ని మాత్రం ఉపయోగించేవారు. ఒకే కటకం ఉంటే సాధారణ సూక్ష్మదర్శిని అండి. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఇందులో ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి. మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని 1590 సంవత్సరంలో జాకరీ జాన్సన్ అతని తండ్రిగాడైన ఎన్స్ అనే 2 శాస్త్రవేత్తలు తయారు చేశారు. రాబర్ట్ ఉపయోగించింది కూడా సంయుక్త సూక్ష్మదర్శినే. రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నాండి? కణమును కనుక్కున్నాడు. సాధారణ సూక్ష్మదర్శినికి సంయుక్త సూక్ష్మదర్శిని తేడా ఏమిటండి? సాధారణ సూక్ష్మదర్శినిలో ఒకే కటకం ఉంటుంది. సంయుక్త సూక్ష్మదర్శిలో ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి. సంయుక్త సూక్ష్మదర్శినిలోని భాగాలను చూద్దామండి. అక్షి కటకం మనం కంటితో చూసే భాగం. దృష్టి కటకం వస్తువును చూడడానికి సహాయపడేది. గొట్టం ఈ కటకాలను కలిపేది. స్థూల సవర్ణి స్పష్టత కోసం గొట్టాన్ని పైకి కిందికి కలుపుతుందండి. సూక్ష్మ స్వర్ణి అతి సూక్ష్మమైన స్పష్టత కోసం వాడతారు, అంటే సూక్ష్మంగా దాని లెన్స్ను అడ్జస్ట్ చేస్తారండి. వస్తు కటకం స్లైడ్ దగ్గర ఉండే కటకం అండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. దృష్టి కటకం, కదిలే గొట్టం. ఇది కదిలే గొట్టం, దృష్టి కటకం. ఇవి స్థూల సవరణి, సూక్ష్మ సవరణి. ఇది ఒక గొట్టం అండి. అక్షి కటకం. ఓకేనా అండి. అక్షి కటకం, వస్తు కటకం.
నెక్స్ట్ పీఠం, స్లైడ్ను ఉంచే ప్రదేశం. ఈ స్లైడ్ను ఉంచే ఈ ప్రదేశాన్ని మొత్తం ఏమంటారండి? పీఠం అంటారండి. దర్బనం, కాంతిని స్లైడ్ వైపు పోయించేది ఈ దర్బనం అండి. ఆధారపీఠం, మైక్రోస్ మొత్తం దీనిపై ఆధారపడి ఉంటుందండి. ఇది ఆధారపీఠం. సింపుల్ అండి. దృష్టి కటకం, కదిలే గొట్టం, స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, స్లైడ్ ఉంచే పీఠం, స్లైడు, క్లవర్ స్లిప్, క్లిప్స్, అక్షి కటకం, వస్తు కటకం. సూక్ష్మదర్శిని ఉపయోగించి సరైన పద్ధతి అంటే ఏంటి అంటే, సూక్ష్మదర్శిని వాడేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలండి? ముందుగా కటకాల మూతలు తీసి మెత్తని శుభ్రమైన బట్టతో తుడవాలి. కటకాన్ని ఉంచే గొట్టం వదులుగా ఉంటే గట్టిగా బిగించాలి. మైక్రోస్కోప్ దర్పణం ఎప్పుడైనా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. దర్పణం ఎలా ఉండాలి? అద్దం కటక నుండి చూసేటప్పుడు వెలుగు సరిగా ఉండేలా దర్పణాన్ని సవరించాలి. సాధారణంగా ఇందులో 4x, 10x, 40x, 100x ఉంటాయి. సామర్థ్యం గల వస్తు కటకాలు ఉంటాయండి. ఉదాహరణకు 10x కటకక్షాన్ని వాడితే వస్తువును 40 రేట్ల నుండి 1000 రేట్ల వరకు పెద్దదిగా చేసి చూపెడుతుందండి. ఓకేనా? స్లైడ్పై ఉన్న స్పష్టంగా కనిపించే వరకు అక్షి కటకాన్ని కంటి ఉండే కటకక్షాన్ని పైకి కింది కలపాలండి. దీనినే కేంద్రీకృతం చేయడం అంటారు. వస్తువు స్పష్టంగా కనబడే వరకు అక్షి కటకాన్ని పైకి కిందికి కలపాలి వస్తు సవరణతోటి. సూక్ష్మదర్శిని స్లైడ్ తయారు చేయట, అధ్యయనం చేయవలసిన పదార్థం సిద్ధం చేసే విధానం. స్లైడ్ తయారీకి 2 మిల్లీమీటర్ల మందం, 3 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్ల పరిమాణం గల పారదర్శక గాజు పలక కావాలండి. మందం ఎంత ఉండాలి? 2 మిల్లీమీటర్ ఉండాలి. పరిమాణం ఎంత ఉండాలండి? 3 సెంటీమీటర్ ఇంటూ 8 సెంటీమీటర్. ఎండిపోకుండా ఉండాలంటే నీటి చుక్కతో పాటు గ్లీజరిన్ చేర్చాలి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. పదార్థం ఎండిపోకుండా ఉండాలంటే నీటి చుక్కతో పాటు ఒక గ్లీజరిన్ చేర్చాలి. పదార్థం మందంగా ఉంటే దాన్ని పదునైన బ్లేడ్తో 0.5 మిల్లీమీటర్ లేదా అంతకంటే తక్కువ మందం ఉండేలా కొయ్యాలి. మనం చూసే వస్తువు మందం ఎంత ఉండాలండి? 0.5 మిల్లీమీటర్లు. వస్తువు జంతువు ఎంత ఉండాలి? 0.5 మిల్లీమీటర్ల లేదా అంతకంటే తక్కువ మందం ఉండేలా చూడాలి. పదార్థం పారదర్శకంగా ఉంటే వివిధ కణాల మధ్య తేడాల తెలియడానికి అంత పారదర్శకంగా ఉందండి. అయోడిన్ లేదా సాప్రనిన్ వంటి రసాయనాలతో రంజనం చేయాలి. కవర్ స్లిప్ ఉండాలండి. స్లైడ్పై ఉంచిన తర్వాత దాన్ని పలచని గాజు ముక్కతో కప్పాలి. స్లైడ్పై ఉన్న పదార్థం ఉస్తాంగా అండి, దాన్ని నీటి చుక్క వేసి దానిపై కవర్ స్లిప్ కప్పాలండి. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. స్లైడ్ పైన ఉన్న నీరు లేదా పదార్థం కటకానికి అంటుకోవడాన్ని నిరోధిస్తుందండి. చూడవలసిన పదార్థం ముడతలు పడకుండా ఒత్తి ఉంచుతుందండి. నీటి బుడగలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. అదనపు ఫిల్టర్ పేపర్తో తుడవాలి. ఇవి నెక్స్ట్ అండి. ఇంకోటి రంజనం చేసే విధానం కూడా ఉందండి, స్టెయినింగ్ ప్రాసెస్. ఇది కూడా ఇంపార్టెంటేనండి. కణంలోని వివిధ భాగాలు వేరువేరు రంగులను పీల్చుకుంటే అనే సూత్రంపై రంజనం చేసే పద్ధతి ఆధారపడి ఉంటుంది. వేరు కణంలోని ఒక్కొక్క భాగం ఒక్కొక్క రంగును పీల్చుకుంటుందండి. ఈ సూత్రంపై రంజనం చేసే పద్ధతి ఆధారపడి దీనివల్ల కణంలోని ప్రత్యేక భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక భాగం ఎక్కువ రంగును పీల్చుకుంటుందండి, ఒక భాగం తక్కువ రంగును పీల్చుకుంటుంది. దీనివల్ల ఆ భాగాలు స్పష్టంగా కనబడతాయి. ముఖ్య అంశాలు రంజనాలండి. రంగును కలుగజేసే కారకాలను రంజనాలు అంటారు. ఉపయోగించే రసాయనాలు ఎక్కువ అండి. సాప్రనిన్, మిథనిన్ బ్లూ, అయోడిన్, ఎర్రసిర. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోరి. సాప్రనిన్, మిథనిన్ బ్లూ, అయోడిన్, ఎర్రసిరను రంజనాలుగా ఉపయోగిస్తారు. ఉపయోగాలు: సూక్ష్మజీవులను మరి కణంలోని వివిధ భాగాలను కేంద్రంగా ఉండి పరిశీలించడానికి ఈ విధానం అవసరం. సాప్రనిన్ తయారీ: ప్రయోగశాలలో సాప్రనిన్ ద్రావణం తయారు చేయడానికి 6 టీ స్పూన్ సాప్రనిన్ పొడిని తీసుకోవాలండి. దానిని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి సిద్ధం చేసుకోవాలండి. స్లైడ్ తయారీలో జాగ్రత్తలు: మైక్రోస్కోపిక్ స్లైడ్ తయారు చేసేటప్పుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. స్లైడ్ ఎలా ప్రిపేర్ చేయాలి? డ్రాపర్, దీన్ని స్లైడ్ మీద నీటి చుక్కను వేయాలి. స్లైడ్ మీద నీటి చుక్కను వేయాలి. డ్రాపర్ సాయంతో నీటి చుక్కను వేయాలండి. సూది సాయంతో కవర్ స్లిప్ను మెల్లగా దించాలి.
ఆల్రెడీ ఒక పదార్థం పెట్టారండి, మనం చూసే పదార్థం పెట్టినాము. దాని మీద డ్రాపర్ సాయంతో నీటి చుక్కను వేసి సూది సాయంతో కవర్ స్లిప్ను మెల్లగా దించాలి. ఇది వేసేటప్పుడు, కవర్ స్లిప్ వేసేటప్పుడు నీటి బుడగలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. అంచుల వెంబడి ఉన్న అదపు నీటిని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్తో తొలగించాలి. అంచుల వెంబడి ఉన్న అదపు నీటిని. ఓకే, అర్థమైంది కదండి. ఒక స్లైడ్ ఉందండి, స్లైడ్ మీద మనం చూసే పదార్థం ఉన్నదండి. దీంతో డ్రాపర్ సాయంతో ఏం చేయాలండి, నీటి చుక్కను వేయాలి. నీటి చుక్కను వేసిన తర్వాత కవర్ స్లిప్ను నిడిల్ సాయంతో ఒక సైడ్ ఇట్లా చివరిగా పెట్టుకొని నిడిల్ సాయంతో మెల్లగా కిందికి వేయాలండి. దీని మీద వేయాలి. ఈ వేసేటప్పుడు నీటి బుడగలు రాకుండా జాగ్రత్త పడాలి. అంచుల వెంబడి ఏమైనా అదర్ నీటి ఉంటే ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్తో తొలగించాలి. ఓకే అండి, వెరీ గుడ్.